హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చి మేము విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్నాం. మా పాపకి 8 months. సో తనకి హెయిర్ ఇవ్వడానికి ఇది వచ్చి ఎర్లీ మార్నింగ్ మేము 4కి స్టార్ట్ అయ్యాము విజయవాడ నుంచి. మేము మా పేరెంట్స్ ఇంకా ఇన్లాస్ మా బ్రదర్ అందరం వెళ్తున్నాము. పాపకి చెవులి కూడా కుట్టించాలి. మేము వెళ్ళింది జనవరిలో. సో మొత్తం ఫాగీ ఉంది మార్నింగ్ అంతా. ఇంకా పాప కూడా పడుకుంది. సో డ్రైవింగ్ మా హస్బెండ్కి ఇంకా మా బ్రదర్కి ఇద్దరికి వచ్చు. సో ఇద్దరు షేర్ చేసుకుంటూ అట్లా డ్రైవ్ చేస్తున్నారు. సో డ్రైవింగ్ కూడా ఏం ప్రాబ్లం అనిపించలేదు. మాకైతే 6 hours పట్టింది జర్నీ. ఇక్కడ మధ్యలో నెల్లూరులో బ్రేక్ఫాస్ట్కి ఆగాము. చాలా బాగుంది ఇక్కడ బ్రేక్ఫాస్ట్. ఎవరైనా ఇలా ఆన్ ది వేలో వెళ్ళే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ట్రై చేయొచ్చు ఇక్కడ. మేము యాక్చువల్గా 12 కల్లా రీచ్ అవ్వాలి తిరుపతికి. ఎందుకంటే నెక్స్ట్ డే మాకు బ్రేక్ దర్శనం ఉంది. సో ఆధార్ అవి సబ్మిట్ చేయాలి 12 లోపే. అందుకే కొంచెం హరీబరీగా మార్నింగే స్టార్ట్ అయ్యాము. ఆ రోజే సేమ్ డే మాకు ఇంకా దర్శనం కానీ ఏం లేదు. పాపకి జుట్టిచ్చి అంతా సరిపోయింది. ఆ నెక్స్ట్ డే బ్రేక్ దర్శనం, ఇంకా మాకు 300 rupees దర్శనం ఒకటి ఉండింది. అండ్ పాపతో దర్శనం, మొత్తం 3 దర్శనం చేసుకున్నాం మేము. 1 year బేబీస్కి మనకి దర్శనం ఇస్తారు కదా, అదైతే 2 hours పట్టింది. ఏమంటారు, మేమేమనుకున్నామంటే ఓన్లీ బేబీస్ అలా పేరెంట్సే ఉంటారు అనుకున్నాం. కాకపోతే ఓల్డ్ పీపుల్ అందరినీ ఆన్లైన్లోనే పంపించారు. అంత ఫ్రీగా ఏం లేదు, కానీ 2 hours అయిపోయింది. మధ్యలో సగం దూరం నుంచి పంపించడం వల్ల ఇక్కడ కొన్ని టాయ్స్ అవన్నీ ఉన్నాయి, కానీ కొంచెం కాస్ట్గా బయట కన్నా కాస్ట్ ఎక్కువే ఉన్నాయి. జస్ట్ ఊరికే అలా ఎక్స్ప్లోర్ చేసామంతే. ఇది ఇంకా దగ్గరలో ఉన్నాం తిరుపతికి, ఆల్మోస్ట్ వచ్చేసాము. మేము ఇటు శ్రీవారి మెట్ల వైపు వచ్చాము. అండ్ ఎందుకంటే నాకు మా హస్బెండ్కి మొక్కు ఉంది పాపతో మెట్లు ఎక్కాలి అని. అందుకని ఇంకా అక్కడ శ్రీవారి మెట్ల దగ్గర మేము దిగి ఇంకా పేరెంట్స్ అందరూ పైకి వెళ్ళిపోయారు కార్లోనే. ఎవరైనా అటువైపు స్టెప్స్ వెళ్తుంటే ఈ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు మీరు. మాకైతే టోటల్ 3 hours పట్టింది పైకి వెళ్ళడానికి, మధ్యలో ఆగుతూ వెళ్తూ. అండ్ ఎవరైనా ఇటు వెళ్ళేటప్పుడు ఫుడ్ అది కొంచెం తీసుకెళ్ళండి. వాటర్ బాటిల్ కూడా మెట్ల మీద ఏమీ అమ్మట్లేదు వెళ్ళే దారిలో. మేము ఇదివరకులా ఉంటాయనుకుంటే ఏమీ లేవు. సో మీరే అన్నీ తీసుకొని వెళ్తే బెటర్. విత్ బేబీతో అయితే 2 hours వెళ్ళిపోవచ్చు. ఈజీగానే ఉంటుంది, అంత ఇబ్బంది ఎక్కడ అనిపించదు. అండ్ బేబీతో కాబట్టి మాకు టైం పట్టింది. అండ్ ఈ క్యారియర్ అయితే అసలు బాగాలేదు. మై జిరాఫ్లో తీసుకున్నాము. ఎవరైనా కావాలంటే లవ్ ల్యాప్లో బాగున్నాయంట, మేమైతే తెలియక తీసుకున్నాము. అండ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. పైకి వెళ్ళాక పాపకి జుట్టు ఇచ్చేసి ఆ రోజు ఇంకా రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ పాపకి ఇయర్ రింగ్స్ అవన్నీ కుట్టించాం. ఇయర్ రింగ్స్ కుట్టించేది సపరేట్ ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ బాగా కుడతారు నీట్గా, లైక్ ఇబ్బంది లేకుండా పాపకు కూడా. అండ్ మేము సేమ్ డాక్టర్ని అడిగి నమ్ క్రీమ్ యూజ్ చేసాము. పాపకి కుట్టే 1 hour ముందు రాసాము. సో దానివల్ల పాప ఏడ్చింది, కానీ ఇయర్ పెయిన్తో కాదు, జస్ట్ గుండు అయిపోయింది, గుండు చేసుకుంది. ఇంకా పాలు తాగిస్తే పాలు తాగదు, కానీ ఇప్పుడు నోట్లో వేళ్ళు వేసుకొని పడుకోకుండా చూస్తూ ఉంటుంది. వరాహస్వామి గెస్ట్ హౌస్ పక్కన ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి కదా, అక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. మేము వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఒక ఈవినింగ్ తింటాము ఫ్రైడ్ రైస్ అదంతా. మా చిన్నప్పటి నుంచి తినేవాళ్ళం అక్కడే. అండ్ ఏ ప్లేస్ అని చెప్పాను కదా, అది ఈ ప్లేసే, సపరేట్గా ఉంటుంది, వెళ్ళొచ్చు. ఎవరైనా అక్కడ క్యాబ్ డ్రైవర్ కూడా చెప్తారు మీకు. అండ్ తిరుపతిలో బాదం మిల్క్ కూడా చాలా బాగుంటుంది. ఇది మార్నింగ్ బ్రేక్ దర్శనం అయిపోయిన తర్వాత. అండ్ సేమ్ డే మేము కాణిపాకం వెళ్ళాము. ఇది కాణిపాకం అండ్ కింద టెంపుల్స్ అన్నీ చూసుకొని కాణిపాకం వెళ్ళాము. అక్కడ నైట్ స్టే చేసి మార్నింగే అభిషేకం ఉంటుంది, ఆ అభిషేకంకి అయితే వెళ్ళాము. ఎగ్జాక్ట్గా ఏ టైం చెప్పారో ఆ టైంకి స్టార్ట్ చేస్తారు. 6:30 కల్లా స్టార్ట్ చేస్తారు. మేము కొంచెం లేట్ అయ్యేసరికి చాలా వరకు అయిపోయింది కూడా. తర్వాత గణపతి హోమం కూడా చేస్తారు, చాలా బాగా చేస్తారు. అండ్ దీని తర్వాత ఇక్కడ నుంచి మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి రూమ్ వెకేట్ చేసి తిరుత్తని అయితే వెళ్ళాం. మేము మొత్తం
చాలా ప్లేసెస్ వెళ్ళాము. తిరుత్తని, దాని తర్వాత తిరుత్తని మధ్యాహ్నం 1:30కి క్లోజ్. సో ఆ టైమింగ్ చూసుకొని ఈ లోపు వెళ్తే బెటర్. దాని తర్వాత మళ్ళీ 1 hour బ్రేక్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారంట. ముందు వెళ్తే వెయిట్ చేయాలి కదా, అదంతా కాకుండా ఈ లోపే వెళ్ళిపోయేలా ప్లాన్ చేసుకోండి ఎవరైనా వెళ్ళే వాళ్ళు. ఈ ప్లేస్లో ఒక ఆవిడ నుంచొని దిష్టి తీస్తారు. ఉప్పు మనమే కొనుక్కొని ఇవ్వాలి. ఎవరైనా నమ్మే వాళ్ళు ఉంటే తీపించుకోండి, మంచిదంట. అది తీసేటప్పుడు వీడియోస్ అవి తీయొద్దన్నారు కాబట్టి నేనేం తీయలేదు. మేమైతే అందరం తీపించుకున్నాము. యాక్చువల్గా మా సిస్టర్ ఇన్ లా వాళ్ళు కూడా రావాలి, వాళ్ళు లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయ్యారు. ఇక్కడ దర్శనం అయిన వెంటనే తిరుత్తణిలోనే ఒక రెస్టారెంట్లో లంచ్ చేసి కంచి స్టార్ట్ అయ్యాము. కంచి వెళ్ళేసరికి 4కి ఓపెన్ చేస్తారు టెంపుల్, 12కి క్లోజ్ చేసి. అట్లనే 4కి అలా వెళ్ళి విష్ణు కంచి, శివ కంచి అండ్ అమ్మవారి మీనాక్షి అమ్మన్ టెంపుల్ అన్నీ కవర్ చేసుకొని దర్శనం అయితే అన్ని చోట్ల బాగా అయింది. ఈవినింగ్ కరెక్ట్గా టైం కూడా సరిపోయింది అన్ని టెంపుల్స్కి. తర్వాత మేము అరుణాచలం స్టార్ట్ అయ్యాము. అరుణాచలం ఇంకా తర్వాత టెంపుల్స్ అన్ని నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. అండ్ నా డ్రెస్ వచ్చి విదార్థ క్లాసెట్లో నుంచి, అండ్ మీకు ఆ పేజ్ లింక్ ఇస్తాను, చెక్ చేయండి.